బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు అత్యంత కీలకంగా భావిస్తున్న ఓ ఫోన్ సంభాషణ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్లో రాజీవ్ స్నేహితుడు శ్రవణ్తో అత్యంత సన్నిహితంగా డార్లింగ్ అంటూ సంబోధిస్తూ మాట్లాడిన శిరీష రాజీవ్కు మరో యువతి తేజస్వినికి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. తేజస్విని తనకు ఎనిమి అంటూ తేజస్విని రాజీవ్లో ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో వాయిస్ రికార్డ్ చేసి వినిపించాలని సూచించింది. వాడు ఇందాక మాట్లాడింది విన్నావుగా, ఏం చెప్పాడు అంటూ ప్రశ్నించింది. శిరీష మాటలకు సరేనన్న శ్రవణ్ ఇక నువ్వు హ్యాపీగా ఉండు, దానికి టార్చర్ చూపిద్దామని అనడం కూడా ఈ సంభాషణలో ఉంది. రాజీవ్ ఫోన్లోని రికార్డింగ్ను ఎలాగైనా తనకు పంపాలని కోరింది. కాగా పోలీసులకు మిస్టరీగా మారిన కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించాలన్న ఉద్దేశంతో పోలీసులు మరిన్ని ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నారు. హలో హలో డార్లింగ్ చెప్పు చెప్పు డార్లింగ్ అయ్యి నాకు రికార్డింగ్ అయితే కనబడట్లేదు. ఒకసారి నీ పక్కన రవి ఫోన్ రవియా? నా పక్కన రవి ఎవరు ఉండరు, నవీన్ నా పక్కన ఉండేది. వాడికి ఇవ్వు. హలో హలో వాడు ఇందాక మాట్లాడింది నీతోనే కదా, గుర్తుందా? శిరీష ఇందాక మాట్లాడా కదా బాబు బాలకృష్ణ, నాకైతే గుర్తుంది. మీకు గుర్తుందా? నేనైతే గుర్తుంది. ఓకేనా, నేను ఇందాక వచ్చిన తర్వాత నేను మాట్లాడిన శిరీష నీతోనే, నేను నవీన్ మాట్లాడేది. నువ్వు ఒక రికార్డింగ్ కాల్ పంపించమన్నావు అని నువ్వే కదా? నేనే వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట, ప్లీజ్ కొంచెం వెతికి పంపించు, కావాలంటే నెంబర్ చెప్తాను నేను. అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడేది? దాన్ని అయితే గలీజ్ తిడి తగ్గిండు. ఓకేనా, ఇచ్చాడు కానీ నాకు రికార్డ్ కావాలి. అది నాకు ఓకే. తను నీకేమైతే నీకు ఫ్రెండ్ అవుతా, నీకు ఎన్ని అవుతా? ఎనిమి అది. ఓకే, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు. అంత టార్చర్ చూపెట్టాను దానికైతే టార్చర్ చూపెట్టినందు. లేదు, నాకు రికార్డ్ కావాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? రికార్డింగ్ కాల్ ఆల్రెడీ ఆన్ ఉందా? లేదు, సారీ రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా మనోడు, ఇంకా రికార్డింగ్ ఇది చేసుకోలే. యాప్ డౌన్లోడ్ ఇందాక దాంట్లో రికార్డింగ్ నొక్కాడు, రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్లో, రికార్డ్ అయ్యింది. ఒక్క నిమిషం శిరీష, నేను చెక్ చేస్తా. ఒకసారి లైన్ అట్లా ఉందా? నువ్వు వాట్సాప్ నుంచి హాయ్ అని పంపట్లనే. సరే. హలో హలో డార్లింగ్ చెప్పు డార్లింగ్ అయ్యి నాకు రికార్డింగ్ అయితే కనబడట్లేదు. ఒకసారి నీ పక్కన రవి ఫోన్ రవియా? నా పక్కన రవి ఎవరు ఉండరు, నవీన్ నా పక్కన ఉండేది. వాడికి ఇవ్వు. హలో హలో వాడు ఇందాక మాట్లాడింది నీతోనే కదా, గుర్తుందా? శిరీష ఇందాక మాట్లాడా కదా. బాబు బాలకృష్ణ, నాకైతే గుర్తుంది. మీకు గుర్తుందా? నేనైతే గుర్తుంది. ఓకేనా, నేను ఇందాక వచ్చిన తర్వాత నేను మాట్లాడిన శిరీష నీతోనే, నేను నవీన్ మాట్లాడేది. నువ్వు ఒక రికార్డింగ్ కాల్ పంపించమన్నావు అని నువ్వే కదా? నేనే వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట, ప్లీజ్ కొంచెం వెతికి పంపించు, కావాలంటే నెంబర్ చెప్తాను నేను. అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడేది? దాన్ని అయితే గలీజ్ తిడి తగ్గిండు. ఓకేనా, ఇచ్చాడు కానీ నాకు రికార్డ్ కావాలి. అది నాకు ఓకే. తను నీకేమైతే నీకు ఫ్రెండ్ అవుతా, నీకు ఎన్ని అవుతా? ఎనిమి అది. ఓకే, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు. అంత టార్చర్ చూపెట్టాను దానికైతే టార్చర్ చూపెట్టినందు. లేదు, నాకు రికార్డ్ కావాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? రికార్డింగ్ కాల్ ఆల్రెడీ ఆన్ ఉందా? లేదు, సారీ రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా మనోడు, ఇంకా రికార్డింగ్ ఇది చేసుకోలే. యాప్ డౌన్లోడ్ ఇందాక దాంట్లో రికార్డింగ్ నొక్కాడు, రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్లో, రికార్డ్ అయ్యింది. ఒక్క నిమిషం శిరీష, నేను చెక్ చేస్తా. ఒకసారి లైన్ అట్లా ఉందా? నువ్వు వాట్సాప్ నుంచి హాయ్ అని పంపట్లనే. సరే.
ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. నయా శిరీష కేసులో రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు చూడటం తర్వాత వాళ్ళ శిరీష తర్వాత ప్రభావిడి చనిపోయిన తర్వాత కూడా బంధువులు ఇద్దరికి సంబంధించి ఈ రెండు ఆత్మహత్యలు కాదు, రెండు హత్యలు అని చెప్పేసి వాళ్ళు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం శిరీషకు సంబంధించి మరొక ఆడియో వెలుగు చూసింది. అంటే రాజు శిరీష తేజస్ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు అని దానికి ప్రత్యక్ష సాక్ష్యమే గాడి అని చెప్పుకోవచ్చు. నవీన్ అనే వ్యక్తితోటి రాజు గురించి తేజస్వికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో రికార్డులు కావాలి అది అని చెప్పి అంటాం. తర్వాత తనకు ప్రధాన శత్రువు అంటే ప్రధాన శత్రువు తేజస్వి అని చెప్పేసి అంటాం. ఈ ఆడియోలు చాలా స్పష్టంగా వెలుగు చూస్తాం. దీనికి సంబంధించి అంటే శిరీషకు తేజస్వి మధ్య ఎవరైతే రాజు విషయంలో చాలా స్పష్టంగా ఇద్దరికి గొడవ నడుస్తా ఉంది. అలానే రాజు తేజస్విని మేనేజ్ చేసుకున్నామని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత గత కొద్ది కాలంగా పరిచయం ఉన్న శిరీషకు సంబంధించి ఇద్దరు రిలేషన్ తెలుసుకొని ఇద్దరు కూడా గొడవ పడుతున్న నేపథ్యంలో శిరీష్ కూడా ఎవరైతే మన తేజస్వి మీద కోపం పెంచుకుని తర్వాత నవీన వ్యక్తి ఎవరైతే రాజు స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆ రాజు స్నేహితుడు నవీన వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో టేబుల్ ప్రస్తుతం మార్కెట్ లో మీడియాలో హల్చల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం తర్వాత ఇద్దరి మధ్య ఉన్న సంబంధం సంబంధించిన ఆడియో టేబుల్ నాకు కావాలని చెప్పి కూడా చెప్పడం, నవీన వ్యక్తి శిరీష్ సపోర్ట్ చేస్తూ ఆమె ఏదో రకంగా మనం ఏడిపిద్దామన్న రేంజ్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. ఏదైనప్పటికీ ఆ శిరీష్ కేసులో ఆ శిరీషకు అలానే తేజస్వి మధ్య కోల్డ్ వార్ ఒకటి నడుస్తా ఉంది. ఈ ఆడియోలు స్పష్టంగా అవుతాయి. మరి ఈ ఆడియోలన్నీ అంటే శిరీష్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొబైల్ అన్ని కూడా పోలీసు దగ్గర ఉన్నాయి. మరి పోలీసు దగ్గర ఉన్న మొబైల్ నుంచి ఈ ఆడియో ఎలా బయటకు వచ్చాయని చెప్పేసి కూడా శిరీష్ బంధువులు మనం ఆరోపిస్తున్నారు. శిరీష్ బంధువులు ఈ విషయం మీద అలాగే రోజు రోజుకు రకరకాల కథనాలు వస్తున్న విషయం మీద శిరీష్ బంధువులు కోర్టుకు వెళ్తామని చెప్పని 19 డేట్ స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. లయ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.
For more updates, please subscribe 99 TV Telugu.